తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఎన్ఆర్ఐలు నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ తెలంగాణ చాప్టర్ తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ విత్ పొన్నం ప్రభాకర్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ సమస్యలపై చర్చించారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇమ్మిగ్రేషన్ సమస్యలపై సానుకూలంగా స్పందించారు. అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ తెలంగాణ చాప్టర్ తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ విత్ పొన్నం ప్రభాకర్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు తెలుగువారు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రభాకర్ ప్రసంగించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి తెలుగు ఎన్ఆర్ఐలు అంతా కలిసి రావాలని కోరారు. అలాగే ఎన్ఆర్ఐ సమస్యలపై చర్చించారు. డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇమ్మిగ్రేషన్ సమస్యలను ప్రవాసులు ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ మంత్రిత్వ శాఖ గురించి వివరించారు. న్యూజెర్సీలో ప్రవాస భారతీయుల యొక్క సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా శ్యామల గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, కైలాస్ గారు ఈ సమావేశాలు పెట్టడం జరిగింది. ఇందులో పాల్గొని కొన్ని అంశాలు ఇక్కడ ఎన్ఆర్ఐస్కి ఉన్నటువంటి ఇష్యూస్ను కొన్ని మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఎన్ఆర్ఐల యొక్క సహకారంతో తెలంగాణలో మార్పు జరిగింది. ఇక్కడ ప్రజలందరి యొక్క ఆలోచననే తెలంగాణ ప్రజలకు కూడా ప్రతిబింబించి ఇలా మార్పు కోరుకొని తెలంగాణ ప్రభుత్వం మారింది. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ నుండి ఉన్నటువంటి ఎన్ఆర్ఐల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అందులో చిన్న చిన్న అంశాలు ఇక్కడ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇష్యూస్, అక్కడ జరిగినటువంటి ల్యాండ్స్ ఇష్యూ ఏదన్నా కూడా. రెండోది డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఈరోజు కొంత రిప్రజెంటేషన్ వచ్చింది. వాళ్ళ సర్నేమ్ డ్రైవింగ్ లైసెన్స్లో ఉండడం లేదు, దానివల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుందనే మాట ఇమ్మీడియట్గా పోగానే సంబంధిత అధికారులను ఆదేశించి డ్రైవింగ్ లైసెన్స్ పరంగా ఒక ఆ రూల్ను మార్చి స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఎన్ఆర్ఐస్ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడేటువంటి వ్యవస్థ మార్పులో మరింత భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా ఐటీ విస్తరణకు సంబంధించి మేజర్ సిటీస్కే కాకుండా 2 టైర్ 3 టైర్ దాకా కూడా రావడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. దానికి సంబంధించి అందరూ కూడా ఒక ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందుకొని రమ్మని చెప్పి ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫెడరల్ సిస్టంలో యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఒక ఎన్ఆర్ఐ శాఖ ఉంది. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఎన్ఆర్ఐ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. తప్పకుండా ఎన్ఆర్ఐస్ పరంగా అది ల్యాండ్ ఇష్యూ కాదు, ఇతరత్ర ఏ ఇష్యూస్ ఉన్నా వారికి స్పెషల్ కేటగిరీగా తీసుకొని పరిష్కారం చేయడానికి ఒక కన్సర్న్ సెక్రటరీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐ సంబంధించి ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరింతగా అందుబాటులో ఉండే విధంగా వారి సమస్యలను అడ్రస్ చేసే విధంగా వ్యవహార శైలి ఉంటుంది. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన తెలంగాణ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు న్యూజెర్సీలో మన ఎన్ఆర్ఐస్ తోటి అందరితోటి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని వారు ఎన్ఆర్ఐస్ అడిగినటువంటి చాలా ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా మన ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చేటువంటి ఈ డ్రైవింగ్ లైసెన్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో లాస్ట్ నేము పూర్తిగా లేకపోవడం వలన ఇక్కడ ఆధార్ కార్డు తర్వాత మిగతా పాస్పోర్ట్లకు లాస్ట్ నేమ్ మ్యాచ్ కావడం మూలాన డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఇష్యూస్ వస్తున్నాయి అనేది మన ఎన్ఆర్ఐస్ దృష్టి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి వారు ఇండియాకు వెళ్ళి ఆ యొక్క ఇష్యూని రిజాల్వ్ చేస్తామని చెప్పి వారు చెప్పారు. సో ఇది అందరికీ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మంచి శుభదాయకము. అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్లో ఉన్నటువంటి ఇష్యూస్, అదేవిధంగా మనకి ఇక్కడ హైదరాబాద్ టు ఇండియాకి న్యూయార్క్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్ విషయంలో కూడా వారు
మనకు సహకరిస్తా అని చెప్పి మన అందరికీ కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ సమస్యల మీద ఏ రకమైనటువంటి వ్యాలిడ్ ల్యాండ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే వారు ఖచ్చితంగా వారు మనందరికీ కూడా సహాయం చేస్తారని చెప్పి ఈ రోజు మనందరికీ హామీ ఇచ్చారు. వారికి మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు ఆనరేబుల్ తెలంగాణ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు రావడం జరిగింది. సో తను ఎన్ఆర్ఐ సంబంధించిన సమస్యలు తన వంతు తప్పకుండా కృషికి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అది కష్టపడి సంపాదించిన ల్యాండ్ విషయంలో కానీ, తర్వాత ఈ ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ సంబంధించి కానీ, తర్వాత స్టూడెంట్స్ కూడా చాలా మంది ఈ మధ్య చనిపోవడం, ఇంజురీస్ కావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వ తరపున ఎలాంటి సహాయం చేయగలుగుతామో అలాంటి సహాయం తప్పకుండా తను అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక ఎన్ఆర్ఐ శాఖ గురించి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి వద్ద ఉందని చెప్పడం జరిగింది. తర్వాత త్వరితగతిన ఇలాంటి ఎన్ఆర్ఐ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం తప్పకుండా ముందు ఉంటుందన్న విషయాన్ని అందరికీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి భరోసా ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నా పేరు శ్రీధర్ గుడాల్. నేను పెన్సిల్వేనియా నుంచి ఒక 2 hours డ్రైవ్ చేసి కూడా ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలవడానికి విచ్చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రభుత్వం ప్రజల పక్షంన తర్వాత ఎన్ఆర్ఐ అందరినీ కలిపి వారికి ఉన్నటువంటి సమస్యలను త్వరితగతిన తీర్చడానికి ప్రయత్నం చేస్తుందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. వడ్డేపల్లి రామకృష్ణ, హైదరాబాద్, న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఏ గ్రేట్ ఫైటర్, ఆల్సో ఏ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఈరోజు న్యూజెర్సీకి వచ్చి ఎడిసన్లో మీటింగ్ జరపడం చాలా సంతోషకరమైనటువంటి శుభ పరిణామం. ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా అడ్రస్ చేశారు. వీరు అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వీరు బాగా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇవ్వడం జరిగింది. అండ్ వీ హోప్ అండ్ ట్రస్ట్ ద గవర్నమెంట్ విల్ బి రన్ వెరీ స్మూత్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది బీసీస్ అండ్ ఆల్సో ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ముఖ్యంగా వారి యొక్క భాషల్లో మేము ఎన్ఆర్ఐస్కి పెద్దపీట వేస్తామని, తప్పకుండా ఇది ఒక సంక్షేమానికి, బీసీ వెల్ఫేర్ సంక్షేమానికి ఉపయోగపడుతున్నారన్న దానికి చాలా ముదావహం.